షమితా శెట్టి ప్రస్తుతం తనకు వచ్చిన ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి చెప్పుకొస్తోంది. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా కూడా ఎంతో ధైర్యంగా మాట్లాడుతూ అందరికీ అవగాహన కల్పిస్తోంది. అయితే షమితా శెట్టి తనకు వచ్చిన ఈ సమస్య సర్వసాధారణమని, మహిళలకు ఇలాంటివి సాధారణంగా వస్తుంటాయని చెప్పుకొచ్చింది. గర్భాశయంలో వచ్చిన ఈ సమస్యకు సర్జరీ ద్వారా పరిష్కారం దొరికిందట. ఈ మేరకు హాస్పిటల్లో సర్జరీ అనంతరం ఇలా వీడియోను వదిలింది. దాదాపు 40% మంది మహిళలు ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్నారని మీకు తెలుసా? మనలో చాలామందికి ఈ వ్యాధి గురించి తెలియదు. నా నొప్పికి మూల కారణాన్ని డాక్టర్లు కనుగొన్నారు. దానికోసం వారెంతో శ్రమించారు. డాక్టర్ నీతా వార్టీ, డాక్టర్ సునీతా బెనర్జీ ఇద్దరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించారు. శారీరకంగా నొప్పి లేని రోజులు, మంచి ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది షమిత. షమిత తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచిత్రాలే. పిలిస్తే పలుకుతా అంటూ అప్పట్లో ఆకాష్తో కలిసి షమిత ఒక మూవీ చేసింది. ఆ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఈ బ్యూటీ ఎక్కువగా బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. రీసెంట్ గానే బిగ్ బాస్ హిందీ షోలో షమిత సందడి చేసింది. శిల్పా శెట్టి సోదరిగా బాలీవుడ్లో షమితకు మంచి క్రేజే ఉంది.